యూట్యూబర్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. ఏంటంటే యూట్యూబ్ ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ ఒక అప్డేట్లో మానిటైజేషన్ అప్డేట్ అనమాట ఇది బేసికల్గా. సో ఈ యొక్క అప్డేట్లో ఏంటంటే ఈ యొక్క క్రైటీరియాని మొత్తానికి తీసేసింది. సో ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఈ విధంగా చెప్తారనమాట. సో బేసికల్గా ఈ యొక్క వీడియో కూడా దాని రిలేటెడ్ అనమాట. యూట్యూబ్ రీసెంట్గా ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క అప్డేట్లో ఏముంటుందంటే ముఖ్యంగా యూట్యూబ్లోకి కొత్త యూట్యూబ్ క్రియేటర్స్ వస్తారు కదా, వాళ్ళ కోసం ఒక వెరీ గుడ్ న్యూస్ అనమాట. ఈ యొక్క గుడ్ న్యూస్ ఏంటంటే చాలామంది ఇదే విధంగా చెప్తున్నారు, ఏంటంటే క్రైటీరియా తీసేసిందని. కానీ అవన్నీ కాదు. ఈ యొక్క కొత్త యూట్యూబర్స్కి అండ్ ఎవరైతే ఛానల్ మానిటైజ్ అవ్వలేదు కదా, ఇంకా అవ్వలేదు కదా, సేమ్ లైక్ మీ అనమాట. సో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఉండబోతుంది. సో ఈ యొక్క అప్డేట్ ఏంటో ఇప్పుడు చూసుకుందాం. సో ముందుగా అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈ యొక్క అప్డేట్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసింది, అందరు చూసిండే. అండ్ ఈ యొక్క అప్డేట్ నేను కొంచెం లేట్ ఎందుకు చెప్తున్నాను అని అంటే కారణం ఒకటే, కొన్ని రీజన్స్ ఉండడం అండ్ కొన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. సో అదొక రీజన్ కూడా. అండ్ బేసికలీ ఈ యొక్క అప్డేట్ మీకు క్లియర్ క్రిస్టల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు అయితే మీకు ఫేక్ అప్డేట్స్ అయితే చెప్తున్నారు అనమాట బేసికలీ. సో ఈ యొక్క అప్డేట్ రీసెంట్గా లాస్ట్ వీక్ యూట్యూబ్ ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి మానిటైజేషన్ గురించి అనమాట. సో బేసిక్గా ఇప్పుడు వరల్డ్ వైడ్గా టిక్టాకే కానీ, ఇన్స్టాగ్రామే కానీ ఇవన్నీ కూడా ఫేమస్ అవుతూ ఉన్నాయి. ఫేస్బుక్కే కానీ ఇవన్నీ కూడా దీంట్లో ఏమంటుందంటే 1 minute లోపు ఈ యొక్క వీడియోస్ ఉంటాయి కదా, వీటిని వాళ్ళు ఒక షార్ట్ రీల్స్ అని అంటారు. సో ఇదే విధంగా యూట్యూబ్ కూడా చాలా రోజుల ముందు ఒక ఫీచర్ని అయితే తేవడం జరిగింది. ఆ పేరు వచ్చేసి షార్ట్స్ అనమాట, యూట్యూబ్ షార్ట్స్. సో ఈ యొక్క యూట్యూబ్ షార్ట్స్లో మనకి ఏముంటుందంటే 1 minute లోపు అయితే వీడియోస్ అయితే ఉంటాయి కదా. సో యూట్యూబ్ చాలా రోజుల నుంచి దీన్ని చాలా అంటే చాలా ప్రమోట్ కూడా చేస్తుంది. సో ఇందులో భాగంగానే వాళ్ళకి ఈ యొక్క టిక్టాకే కానీ, ఇన్స్టాగ్రామే కానీ, ఈ వాట్సాపే కానీ అండ్ ఇంకా టెలిగ్రామ్ కానీ ఇలాంటి సోషల్ మీడియా యాప్స్కి కాంపిటేటివ్గా వెళ్ళాలంటే వీళ్ళు కూడా ఒక స్టెప్ అనేది వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క అప్డేట్ అయితే తేవడం జరిగింది. సో రీసెంట్గా ఈ యొక్క షార్ట్స్ గురించి అప్డేట్ ఎందుకు తేవడం జరిగిందంటే, ఈ యొక్క షార్ట్స్ గురించి ముందు ఎట్లుంటుందంటే, షార్ట్స్ ఒక 6 months మనము ఒక వీడియోని తీసి పెట్టామనుకోండి, అది ఒకవేళ వైరల్ అయినా కాకపోయినా ఆఫ్టర్ 6 months మనకి ఫండ్స్ రూపంలో అనమాట, అంటే మనిషికి వ్యూస్ పరంగా $100 నుంచి $10,000 వరకు అయితే వాళ్ళు డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తూ ఉంటారు. అండ్ వచ్చిన వాళ్ళకి ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఫండ్స్. సో డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. సో అది కాకుండా ఈ యొక్క షార్ట్స్లో ఈ అప్డేట్ ఏంటంటే, బేసిక్గా మనము యాడ్స్ అయితే చూసుకోవచ్చు అనమాట. సో యాడ్స్ చూసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ లాంగ్ వీడియోస్ ఉన్నప్పుడు యాడ్స్ ఎలా చూస్తామో దాంతో అవన్నీ వస్తుంది కదా, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో యాజ్ ఇట్ ఈస్ చెప్పినట్టు ఈ యొక్క షార్ట్స్లో మనకి ఫండ్స్ రూపంలో అయితే మనీ వస్తుండే. ఇట్ డిపెండ్స్ ఆన్ మంత్లీ వ్యూస్ అనమాట. మంత్లీ ఎన్ని వ్యూస్ అయితే అన్ని డాలర్స్ అయితే మనకి వస్తుంది అనమాట. సో అది కొంచెం పక్కన పెడితే ఈ యొక్క అప్డేట్ ఏంటంటే స్పెషల్గా యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్, మళ్ళీ చెప్తున్నాను, యూట్యూబ్ షార్ట్స్ మానిటైజేషన్ అనమాట. సో యాజ్ ఇట్ ఈస్ ఇంతమంది చెప్పడం జరిగింది. యాడ్స్ వస్తాయి, యాడ్స్కి మనము ఎంత పైసలు అయితే ఇస్తుందో దాంట్లోకి మనకి ఎట్లుంటుందంటే, లాంగ్ వీడియోలో 45% మనకు వస్తుంది అండ్ 55% వాళ్ళు తీసుకుంటారు యూట్యూబ్ వాళ్ళు. అండ్ ఇక్కడ షార్ట్స్లో మనకి డిఫరెంట్ అనమాట, అంటే టోటలీ ఆపోజిట్ అనమాట. 55% మనం తీసుకోవచ్చు, 45% యూట్యూబ్ తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే షార్ట్స్ మానిటైజ్ అయితే అవ్వబోతుంది త్వరలో. సో ఇది కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి మీకు, ఏంటంటే షార్ట్స్ ఛానల్ షార్ట్స్ ఛానల్ క్రియేట్ చేయాలా లేదా, ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర లాంగ్ వీడియో ఛానల్ ఉందనుకోండి, ఒక లాంగ్ వీడియో ఛానల్లోనే మీరు షార్ట్స్ అప్లోడ్ చేయవచ్చు అనేసి. సో ఇవన్నీ కూడా ఈ కొన్ని డౌట్స్ మీకు నా ఒపీనియన్ ద్వారా అయితే క్లియర్ చేయబోతున్నాను. నాట్ ఓన్లీ మై ఒపీనియన్, అండ్ ఇది ఫ్యాక్ట్ అనుకోండి. సో స్టేట్ గైస్, ఈ యొక్క అట్ లాస్ట్ అప్డేట్ ఏంది అంటే, యూట్యూబ్ ఇప్పటి వరకు అయితే యూట్యూబ్లో మనం పని చేసినట్టయితే, వీడియోస్ అప్లోడ్ చేసినట్టయితే ఒక క్రైటీరియా రిక్వైర్మెంట్ ఉంటుంది. అది వచ్చేసి 1,000 సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 hours వాచ్ అవర్స్ అనమాట. సో ఈ విధంగా అయితే క్రైటీరియా కంప్లీట్ చేస్తే మనకి మన ఒక ఛానల్లో మానిటైజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇది అట్లనే ఉంది గైస్. చాలామంది భయపడిస్తుండొచ్చు మీకు అది మొత్తం తీసేసారు అనేసి, కానీ సంతోషపడకండి, ఇది అట్లనే ఉంది. కాకపోతే దీంట్లో వాళ్ళు ఇంకో ఫీచర్ని అయితే యాడ్ చేశారు అనమాట. ఒకవేళ మీరు లాంగ్ వీడియోస్ కనుక చేస్తున్నట్టయితే అప్పుడప్పుడు షార్ట్స్ కూడా ఎంకరేజ్ చేయండి, షార్ట్స్ కూడా వేయండి. బై లక్ ఒకవేళ షార్ట్స్ అప్లోడ్ చేసిన 90 daysలో ఒకవేళ మీ యొక్క షార్ట్ వీడియో ఏదైతే ఉంటుందో, పర్టికులర్ షార్ట్ వీడియో, ఎన్ని వీడియోస్ అనమాట, అన్ని వీడియోస్ షార్ట్స్ ఎన్ని అవుతున్నాయో అన్ని వీడియోస్ గత 90 daysలో 10 million వ్యూస్ అయితే ఒకవేళ మీ ఛానల్కి వచ్చినట్టయితే, జస్ట్ షార్ట్స్ ద్వారానే, మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ షార్ట్స్ ద్వారానే 10 million వ్యూస్ అయితే మీ దగ్గరికి వచ్చినట్టయితే 90 daysలో, గత 90 daysలో ఈ ఛానల్ ఆటోమేటిక్గా మానిటైజ్ అయిపోతుంది. అప్పుడు 1,000 hours సబ్స్క్రైబర్స్ అవసరం లేదు, 4,000 hours వాచ్ టైం కూడా అవసరం లేదన్నమాట. సో ఇది ఓవరాల్గా అయితే యూట్యూబ్ ఒక కొత్త రూల్ అనమాట. సో చాలామంది మిమ్మల్ని భయపడించవచ్చు ఈ విధంగా అయితే. సో షార్ట్స్ అంటే
అవన్నీ కూడా లక్లు తెచ్చిపెట్టే ఫ్యాక్టర్స్ అనమాట. సో అందుకే ఇంతకుముందు కూడా లాస్ట్ 2 వీడియోస్ బ్యాక్ కూడా నేను ఒక కొత్త ఛానల్ని ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది ఈ యొక్క షార్ట్స్ రిలేటెడ్. సో షార్ట్స్లో ఒక మంచి ఫేవర్ ఉంది, కాకపోతే ఒకప్పుడు ఫండ్స్ వస్తుండే, ఇప్పుడు వచ్చేసి మానిటైజేషన్ అవుతుంది కాబట్టి దీంట్లో కూడా ఒక మంచి స్కోప్ ఉంది అనేసి యూట్యూబ్ రికమెండ్ చేస్తున్న దాన్ని బట్టే మనం కూడా నడుచుకోవాలి కాబట్టి. అండ్ లాంగ్ వీడియోలు ఇప్పుడు ఓవర్ చక్కగా చూస్తలేరు అండ్ షార్ట్స్ వీడియోనే చాలామంది చూస్తున్నారు కాబట్టి. సో ఐ టు రిక్వెస్ట్, నా ఒపీనియన్ బట్టి అయితే రెండు ఛానల్ అయితే మీరు క్రియేట్ చేసుకొని పెట్టుకోండి. రెండిట్లా సేమ్ ఈ యొక్క ఏమంటారు కష్టం అనేది పడితే జస్ట్ ఇట్ విల్ మేక్ హెల్ అనమాట. అండ్ నేను చేస్తున్నది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో నాకు ఇప్పుడు లాంగ్ ఛానల్ ఉంది, లాంగ్ వీడియో ఛానల్ ఉంది అండ్ షార్ట్స్ వీడియో కూడా ఛానల్ అయితే ఉందన్నమాట. సో బేసికల్గా ఇదైతే అప్డేట్ అనమాట. సో గైస్ అట్లాస్ట్ ఈ యొక్క అప్డేట్ ఎప్పటి నుంచి ప్రిఫర్ అవుతుంది అంటే యూట్యూబ్ బేసికల్గా షార్ట్స్ అనేది గత 1.5 year నుంచి ప్రమోట్ అయితే చేస్తుంది అండ్ ఇట్ ఈస్ రీచింగ్ వరల్డ్ అనమాట. చాలా బాగా ప్రమోట్ అయితే అవుతుంది. ఈ యొక్క అప్డేట్ని తేవాలంటే కొంచెం టైం పడుతుంది ఇంకా, అంటే ఈ రోజు నుంచే మొత్తానికి వస్తలేదన్నమాట. సో ఇది బేసిక్ సెన్స్లో చాలామంది యూట్యూబర్స్ చెప్పలేకపోతారు ఈ యొక్క పాయింట్ని. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది మీరు వర్క్ చేయండి అంటారు, కానీ కాదు. సో ఇది వచ్చేసి 2023 స్టార్టింగ్ జనవరి లేదా ఫిబ్రవరి నుంచి అయితే ఈ యొక్క అప్డేట్ అయితే రాబోతుంది. ఇది యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా, పార్ట్నర్స్, వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఇది మొత్తానికైతే ఈ యొక్క అప్డేట్ అనమాట. సో జస్ట్ 10 million వ్యూస్ అయితే మనం గత 90 daysలో తెచ్చుకున్నట్టయితే ఛానల్ మానిటైజ్ అయిపోతుంది. వియా యాడ్స్ ఇన్ షార్ట్స్ మనమైతే యాడ్సెన్స్ రూపంలో మనమైతే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో అట్లాస్ట్ ఇదైతే అప్డేట్ అండ్ ఇది వచ్చేసి వీడియో. సో వీడియో ఎండ్ అయిపోతుంది. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సార్. అంటే మరి ఉంటాను. జై హింద్.